అర్థమైందండి? మీకేదో నష్టం కలుగుతుందని మీరు ప్రార్థనలు మానొద్దు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే నా మీద అలిగి ప్రార్థన మానొద్దు. ఎంతమంది అలిగారు నా మీద చేయొద్దండి? ఎవరు అలగలేదా? ఏమేనరా? రైట్, మంచిది. మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీ అందరి ప్రేమను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా బలహీనతలో ఉన్నప్పుడు మీరు కార్చే ప్రతి కన్నీరు నాకెంతో మేలు చేస్తుంది, నాకెంతో సహాయపడుతుంది. మీ అందరి ప్రార్థనలు బట్టే ఇంకా నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. కనుక ఇంకా నా కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే మొన్న నేను బలహీనుడైనప్పుడు నేను చాలా ఏడ్చాను కూడా. ఎందుకు ఏడ్చానంటే, ఒకవేళ నా భార్య ఉంటే, పాస్టమ్ గారు ఉంటే ఖచ్చితంగా రోజుకు 3 సార్లు 4 సార్లు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రభా నీ సేవకుడిని సేవకుడిని సేవకుడిని. ఎప్పుడు కూడా నా భర్త అని ఆమె ప్రార్థన చేయదు, కానీ సేవకుడు 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 అనే ప్రార్థన చేసేది. ఆమె ఒక భర్తగా కంటే కూడా సేవకుడుగా తన హృదయంలో ఎక్కువ స్థానాన్ని నింపుకుందామె. కాబట్టి ఎక్కువ నా కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. మొన్న నాకు బలహీనత వచ్చినప్పుడు, నేను లేచి నడవలేని పరిస్థితిలో వచ్చినప్పుడు నిజంగానే చాలా దుఃఖపడ్డా. ప్రభా నా కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే సేవకుడు నిలబడాలి ప్రభా మరలా తిరిగి నిలబెట్టని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా అని నేను దేవుని దగ్గర చాలా దుఃఖపడ్డాను. కానీ తర్వాత ప్రార్థన అయిన తర్వాత సంఘ పెద్దలు అందరూ వచ్చి అందరు చేతులెత్తి నా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు గొప్ప స్వస్థత విడుదలిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారందరిని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేసినందుకు. మరి ఈరోజు నేను వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. సమయము మనకి ఈరోజున సాక్ష్యాలకు ఎక్కువ సమయం అయ్యింది కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో చూద్దాం. 20 నిమిషాలు, అర్ధ గంట, గంట, లేకపోతే సాయంత్రం 3 తర్వాత ప్రార్థన లేదు కదా. నేను పోయిన ఆదివారము ఇక్కడ ప్రార్థన అవగా నేను పరిగెత్తాను, నాగులూరు వెళ్ళాం వాక్యం చెప్పడానికి. నాతో పాటు యవనస్తులు వచ్చారు, 3 యవనస్తులు వచ్చారు. వాళ్ళు కూడా చక్కటి పాట పాడారు. మంచిగా అక్కడ దేవుడు వాడుకున్నాడు. మరలా వాళ్ళు ఇన్వైట్ చేయబోతున్నారు నాగులూరులో, దాని కొరకు ప్రార్థన చేయండి. సాయంత్రం మరలా మాథ్యూ వాళ్ళ ఇంట్లో మైలవరంలో ప్రార్థన జరిగింది కనుక వాళ్ళ ఇంట్లో కూడా దేవుడు చక్కటి లేఖనం చేత మాట్లాడాడని నేను అనుకున్నాను. చాలా చక్కటి విషయాలు దేవుడు బోధించాడు. అలాగే శుక్రవారము చిన్ననందిగంలో కూడా అసలు నేను ఏదో చెబుదామని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకు మరి వాక్యాన్ని మార్చేశాడు. నిన్న కూడా అలాగే జరిగింది. నేను వెళ్ళేటప్పుడు సడన్గా 7:40కి విక్టోరియా ఫోన్ చేసి, జోషి పాస్టర్ గారు, జోషి ఆయన పేరేంటే జోషి లోకాస్ పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈమె చెప్పిందనమాట, ఇట్లా ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు, దైవజనుడు ఉన్నాడు అంటే, ఆయన వెంటనే నా ఫోన్ ఇవ్వటము, నాతో మాట్లాడి 9 గంటలకే ప్రార్థన పాస్టర్ గారు మీరు రావాలి, 11:30కి అయిపోద్ది అన్నారు. 7:45 చెప్తే 9 గంటలకు ఉయ్యూరులో ఎలా ఉంటా? సాధ్యమేనా? నేను వెంటనే హెలికాప్టర్ సిద్ధపరిచాను, మన చిన్న అన్నయ్యది. ఎందుకంటే అప్పుడే ఉన్నాడు నాతో అన్నయ్య. నేను అన్నాను, అన్నయ్య అర్జెంట్ మనం వెళ్ళిపోవాలి, ప్రార్థన ఉందంట, వాక్యం చెప్పాలి అక్కడ. నాకు అర్థమైంది, అక్కడ వాళ్ళు కూడుకొని పాటలు పాడి ఒకటే ప్రార్థన చేశా. 10:30కి నేను అక్కడ ఉండాలి ప్రభువా. కరెక్ట్గా 10:30కి తీసుకెళ్ళాడు అన్నయ్య. అక్కడికి వెళ్ళేసరికి పాటలు అయిపోయినాయి, పాస్టర్ గారు కూర్చొని కీబోర్డ్ వాయిస్తున్నాడు, మంచి వాక్యం చెప్పటం. అక్కడ చూడగానే యవనస్తులైన పిల్లలు, నిజంగా ఒక యవనస్తురాలు లేచి తన పాపాన్ని ఒప్పుకొని మారు మనస్సు నిమిత్తమై పశ్చాత్తాపడుతూ, ఆమె దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంటే కింద కూర్చున్న ఒక యవనస్తురాలు సౌందర్య అని, ఆ పాప కూడా ఏడవటం ప్రారంభించింది. నాకు అక్కడ వాక్యం మారిపోయింది. నేను తీసుకొని వెళ్దాం అనుకున్నా, నందిగంలో చెప్పిన వాక్యమే చెబుదాం అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి అక్కడ టోటల్గా వాక్యమే మారిపోయింది. ఆ యవనస్తులతో, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో, పాస్టర్ గారితో కూడా. ఎందుకంటే పాస్టర్ అన్నాడు, మీ అందరికేమో తెలియదు కానీ దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్పగా దేవుడు అక్కడ వాడుకోవటం జరిగింది. మరి ఈ రోజున మరలా ఒక చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. నేను ఈ రోజున 3 వ్యక్తులను మీ ఎదుటి తీసుకురావాలనుకుంటున్నా. చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యము మాట్లాడిన ప్రతిసారి దేవుడు ఒక నూతన ఓటను,
ఆమేన్. ఇప్పుడు చలం ఉందనుకోండి, అది చిమ్మిన తర్వాత ఒక క్రొత్త ఓట వస్తుంది. అవునండి. అలాగే నువ్వు 100 సార్లు వాక్యం చదివితే నీకు 100 ప్రత్యక్షతలు వస్తాయి. అది గమనించాలి. ఇప్పుడు యెహోవా నా కాపరి చదివే ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు 10 సార్లు చదవండి, 10 సార్లు 10 పదాలు నీ హృదయంలో నాటుకుపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యంలో ఉన్న గొప్పతనం. అందుకే ఆయన అన్నాడు, ఈ నీళ్లు తాగువాడి యొక్క కడుపులో నుంచి జీవజల ఓటలు ఉబుకుతాయి అంట. ఉబుకుతాయి. ఆమేన్. ఉబుకటం అంటే నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా, అవే ఉబుకుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున ఇక్కడ నా అంశం ఏంటంటే ఆయన కుమారుడైన యేసు రక్తము. మనం చదువుకున్న లేఖనములో ఉన్న చివరి పదము ఆయన కుమారుడైన యేసు రక్తము. చాలాసార్లు మనము యేసుక్రీస్తు రక్తం గురించి మనం విన్నాం. ఆయన మన కొరకు కలవరి శిలువలో రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడని. కానీ ప్రవక్త కొన్ని క్రొత్త విషయాలు అనేక వర్తమానాల్లో నుంచి బోధించినప్పుడు నేను ఈ వర్తమానాన్ని మాథ్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ముందు నేను కూర్చొని అక్కడికి ఏం వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తా పోయిన ఆదివారం నేను ప్రవక్త వర్తమానం చదువుతుంటే కొన్ని క్రొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నేను అనుకున్నా, ఓకే, దీని గురించి కొద్దిగా నేను పరిశీలన చేసి చర్చ చేసి మరి వాక్యాన్ని సిద్ధపరిచి సంఘానికి ఈ శ్రేష్టమైన వాక్యం అందించాలని అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ ఈ రోజున నేను ఇక్కడ దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాట ఏమిటి అంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నేను ఈ రోజున గొర్రెపిల్ల యొక్క రక్తము గురించి, ఆదాము యొక్క రక్తము గురించి, పొట్టేలు రక్తము గురించి, అలాగే యేసు రక్తము గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను తెలంగాణ వెళ్ళేటప్పుడు చాలా స్థలాల్లో అన్యులు ఏం చేస్తారంటే మేకపోతులను తీసుకొని వచ్చి, తెలంగాణ వెళ్ళేటప్పుడు అన్నీ అడవి ప్రాంతం అంటే కొండ ప్రాంతాలు, రోడ్డు పక్కన అన్ని చిన్న చిన్న కొండలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఇది ఉగాది వచ్చింది, ఇలాంటప్పుడు లేకపోతే వాళ్ళకి జాతరలు వస్తాయి, సమ్మక్క సారక్కలు, ఇంక చాలామంది అక్కలు వస్తారు. వాళ్ళకి అక్కలు వచ్చినప్పుడల్లా, పండగలు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ ఒక ఆర్టీసీ బస్సు బుక్ చేసుకొని రోడ్డు పక్కన ఆర్టీసీ బస్సు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మేకలు కోసుకొని అక్కడే వండుకొని అక్కడే అటు ఏమంటారు, ఏదో అంటారు, బోనాలు పెడతారో ఏయో పెడతారు, బోనాలు పెట్టుకుంటారు, ఏయో పండగలు చేసుకుంటూ ఉంటారు. నేను బస్సులో నేను వాక్యం చెప్పడానికి బస్సులో వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది. అన్యులు వారి పాపము నిమిత్తము ఒక మేకనో, ఒక గొర్రెనో, ఒక పశువునో, ఒక కోడినో కోసి ఆ రక్తాన్ని వాళ్ళు చిలికించి ఒక బండ మీదో లేకపోతే దేని మీద చిలికించి మరలా దాన్ని వాళ్ళు కోసుకొని తిని పండగ చేసుకొని, దేవునికి మేము ఒక బలిచ్చాము, దేవునికి మేము ఒక బలి అర్పణ ఇచ్చాము కనుక మా పాపములు క్షమించబడ్డాయి అని అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని నేను చాలాసార్లు ఆలోచన చేస్తే దానికి యావత్తు జవాబు ఎక్కడున్నదంటే దేవుని వాక్యములోనే ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యములో ఒక మనిషి యొక్క పాపము నిమిత్తము అర్పింపబడే రక్తము. వింటున్నారా? ఈ రోజున ఒక మాట చెప్పనా, మనమందరం ఇలా క్షేమంగా ఉన్నామంటే మన మీద కూడా ఒక రక్తం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్తము క్రింద మనం ఉన్నాం కాబట్టే మన పాపాలు దేవుడికి కనబడతలా. నేను దాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు నీ పైన ఇప్పుడు ఒక పెద్ద దుప్పట కప్పబడింది అనుకోండి, దుప్పట కింద నువ్వు ఉన్నావు అనుకోండి,
ఎవడ తెలిసిద్ది లోపల ఎవడున్నాడు? ఆడపిల్ల ఉందా, మగపిల్లడు ఉన్నాడా, చిన్నపిల్లలు ఉన్నారా, పసిపిల్లలు ఉన్నారా? మనం చూస్తే పైకి ఏం కనబడిద్ది? కప్పబడిన దుప్పటే కనబడిద్ది. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు మన మీద ఏం కనబడుతుందంటే మన కొరకు ఆయన కార్చిన రక్తం కనబడుతుంది. ఆమేన్. అందుకే మన పాపముల విషయమై, మన దోషముల విషయమై ఆయన ఎలాంటి దిగులు లేడు, ఎలాంటి చింత లేదు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడంటే ఈ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పాపము నిమిత్తమే కదా నేను ఈ రక్తాన్ని కార్చింది. ఆమేన్. అందుకని ఆయన ఆ బలిపీఠం మీద నుంచి తొంగి చూస్తే ఆ బలిపీఠం క్రింద మనం ఉన్నాము. బలిపీఠం మీద యేసు రక్తం ఉన్నది. ఆయన సింహాసనాసీనుడై చూడగానే ఆ రక్తము మాత్రమే ఆయన కనబడుతుంది, కానీ మనం ఆయనకి రైట్, దేవుని స్తోత్రం. కానీ ఆ బలిపీఠం కింద నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన సింహాసనం దగ్గరికి ఆయన చెవులకు చొచ్చుకొని వెళ్తా ఉన్నది. ఆమేన్. అందుకనే నువ్వు కనబడకపోయినా వినపడిన నీ ప్రార్థన బట్టి నీకు జవాబిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సరే, మేకల యొక్క రక్తానికి పొట్టేలు యొక్క రక్తానికి ఏంటి అసలు తేడా? రైట్, ఆదాము యొక్క రక్తం గురించి కూడా నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు అక్కడ ప్రవక్త కొన్ని విషయాలు మాట్లాడాడు, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. దేవుడు మొదట ఆదాము కొరకు ఒక గొర్రె పిల్లను అర్పించి ఆదాము యొక్క పాపమును రక్తము యొక్క వస్త్రాలతో కప్పేశాడు ఆయన. ఆదాము కొరకు ఒక బలి. అందరు వినాలి, అందరు ఇప్పుడే వచ్చింది, ఏసీలు ఆపేద్దాం కావాలంటే. రైట్, ఆదాము కొరకు ఒక బలి. ఇప్పుడు ఆదాము పాపము చేశాడా అంటే బైబిల్ చెబుతుంది ఆదాము తప్పు చేయలేదు. తప్పు చేసింది ఎవరంటే ఫస్ట్ బైబిల్లోనే కాదు, ఈ భూమి మీద కూడా మొట్టమొదట తప్పు చేసేది స్త్రీనే. బైబిల్ ప్రకారం మనం చూస్తే, వాక్య ప్రకారం మనం చూస్తే, అంటే త్వరగా పడిపోయేటటువంటి ఒక స్వభావము, త్వరగా బలహీనమయ్యేటటువంటి ఒక స్వభావము ఎవరిలో ఉన్నదంటే స్త్రీలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ సంఘము బయటకు తీయబడక మునుపు, జాగ్రత్తగా విందాం, కొన్ని కొత్త పాయింట్లు మీరు పట్టుకోండి, కొన్ని కొత్త పాయింట్లు పట్టుకోండి. సంఘము బయటకు తీయబడక మునుపే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, సంఘము బయటకు తీయబడక మునుపే సంఘము కొరకు రక్తము కార్చబడింది. ఈ మాట పెట్టుకోండి. సంఘము బయటకు తీయబడక మునిపే సంఘము కొరకు, ఎవరి కొరకు? సంఘము కొరకు రక్తము ముందుగానే కార్చబడింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తన సొంత శరీరము కొరకు, వినాలి ఇక్కడ, తన సొంత శరీరము కొరకు ఆదామే రక్తాన్ని కార్చాడు. ఈ మాట మీరు అర్థం కావాలి. తన శరీరం కొరకు ఆయన రక్తం కార్చడం ఏంటి అంటే ఆయన శరీరమే ఆయన సంఘమై ఉన్నది. ఆమేన్. ఆయన శరీరమే సంఘం. ఎక్కడి నుంచి తీయబడింది? ఆయన శరీరములో నుంచే తీయబడింది. ఆమేన్. ఆయన ఎముకలో నుంచి ఎముక, మాంసములో నుంచి మాంసము. అంటే దేవుడు ఎప్పుడైతే సంఘాన్ని బయటకు తీయబోతున్నాడో, ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మరి ఆదాము పాపము చేయలేదు కదా. జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఆదాము రక్తము పాపాన్ని కప్పగలిగిద్దా? ఈ క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఆదాము తల్లిదండ్రుల వల్ల పుట్టినవాడు కాదు, అవునా? ఆదాముకు తల్లి లేదు, తండ్రి లేడు. ఆదాము యొక్క రక్తము మరి పరిశుద్ధమైంది కదా, అవునండి? తల్లిదండ్రుల రక్తం ఆదాములో లేదు. దేవుడు నేల మట్టితో పురుషుణ్ణి తయారు చేసి, దేవుడు చూడండి మొట్టమొదట పురుషుడిని తయారు చేశాడు ఆయన. అర్థమైందా? మొదట ఆయన
పురుషుణ్ణి తయారు చేశాడు. పురుషుణ్ణి తయారు చేసినప్పుడు అతనిలో జీవాత్మ ఊదగానే, ఎక్కడే పట్టుకోవాలి వాక్యాన్ని, జీవాత్మ ఊదగానే నరుడు జీవించువాడయ్యాడు. అవునండి. అంటే ఇప్పుడు ఆ మట్టి శరీరములోకి ఎవరి రక్తం వెళ్ళిందంటే జీవాత్మ ద్వారా దేవుని రక్తమే ఆదాములో ఉంది. ఆమె అర్థమైంది మీకు? దేవుని రక్తమే. ఈరోజు చాలా కొన్ని కొత్త విషయాలు చెప్తాను. దేవుని రక్తమే ఆదాములో ఉంది. అది పాపము లేని రక్తమే. అవును కదా? అది పాపము లేని, ఎందుకంటే దేవుని రక్తంలో పాపం లేదు. అందుకే ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. మొన్న ఎవరో ఒక టీవీ యాంకరు, టీవీ ప్రసంగికుడు, గొప్ప ఆయన, పేరొద్దులే, ఆయన అంటున్నాడు యేసు ప్రభులో మరియమ్మ రక్తం కలిసిందంట. టీవీ పాస్టర్, ఆయన పెద్ద పాస్టర్, చెప్పడానికి ఆలోచన ఉండొద్దు. మరియమ్మ రక్తం యేసు క్రీస్తు రక్తంలో కలిసి ఉందంట. మరి ఏమనే సిలువెత్తి అయిపోయేదిగా. ఏమ రక్తం కూడా పాపాలు కడిగితే, మరియమ్మ రక్తం కూడా పాపాలు కడగగలిగితే యేసుప్రభు ఎందుకు ఆమెనే ఎక్కిచ్చేత్తి అయిపోయేది సిలువ మీదకి. నేను అనుకుంటా మరి వీళ్ళు ఆలోచన కలిగి మాట్లాడతారా, ఆలోచన కలిగి లేకుండా మాట్లాడతారా, అది నాకు అర్థం కాలేదు. మరియమ్మ రక్తం యేసుక్రీస్తులో కలిసి ఉండటం ఏంటి? ఆదాములో, జాగ్రత్తగా వినండి, ఆదాములో దేవుడు ఎప్పుడైతే తన ఆత్మను ఊదాడో నాసికారంధ్రాల్లో, అప్పుడే నరుల్లోకి జీవాత్మ వెళ్ళినప్పుడే, అంటే మీరు గమనించాలి, జీవాత్మలోనే రక్తం ఉన్నది, రక్తములోనే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ యేసు రక్తములోనే ఉన్నది. నేను దాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తాను నేను. అందుకే కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు పట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఆదాము తన శరీరము కొరకు తన రక్తాన్నే కార్చాడు. అర్థమైందండి? ఎందుకంటే దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు వారు మొదట ఏక శరీరంగా ఉన్నారు. ఏక శరీరంగా ఉన్నప్పుడు రెండవదిగా ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడో తెలుసా? ప్రవక్త ఏమన్నాడు అంటే, ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, ఆదాము అవ్వలు శరీరము దాల్చక మునిపే వారి మట్టిలోనే ఒక భాగమై ఉన్నారు. ఆమె ఈ మట్టిలోనే వారు ఒక భాగమై ఉన్నారు. ఆదాము అవ్వలు. జాగ్రత్తగా విందాం, ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు, మనము ఈ భూమి మీద శరీరం ధరించక మునిపే మనము కూడా ఒకప్పుడు ఈ మట్టిలో ఒక భాగంగానే ఉన్నాం. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేసి పట్టుకోండి. నువ్వు ఇప్పుడు ఈ శరీరంగా నువ్వు ఎక్కడ కూర్చున్నావు, నువ్వు ఇప్పుడు ఈ శరీరంలో లేకమునుపు నువ్వు ఎక్కడున్నావు? మట్టిలో ఒక భాగమై ఉన్నావు. ఆమెన్. నీకు తెలుసా, ఈ మట్టిలో నువ్వు ఒక భాగమై ఉన్నప్పుడే నీ మీద పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి నీకు తెలుసా? ఆమెన్. నువ్వు ఈ శరీరం ధరించక మునిపే పరిశుద్ధాత్మతో ఈ మట్టి కూడా నింపబడి ఉందని నీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మే, ఇదే హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ మరణించిన శరీరములోకి వెళ్ళి, జాగ్రత్తగా విందాం, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టబడినప్పుడు, అవునండి, ఈ ఆత్మ సమాధిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ భూమి లోపలికి వెళ్ళి క్రీస్తు యొక్క శరీరాన్ని సజీవంగా బయటికి తీసుకొచ్చింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ మట్టిలో. పరిశుద్ధాత్మ భూమిని తాకినప్పుడు నీవు ఈ మట్టిలో ఉన్నావు. ఆయన భూమి కలుగునుగాక అని మాట చెప్పినప్పుడు ఆ భూమిలో ఆదాము అవ్వలు అప్పుడే ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట వలన కలిగిన ఈ భూమిలో అప్పుడే ఉన్నారు ఆదాము అవ్వలు. అర్థమైందండి?
కానీ ఇక్కడ ఆదాము యొక్క శరీరములో రక్తములో పాపం లేదు. అది పరిశుద్ధమైనది, అది పవిత్రమైనది. ఆ రక్తములో కూడా పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదామును గాయపరచుచుండగా ఎవరి కొరకు? వధువు కొరకు, సంఘము కొరకు, తన భార్య కొరకు ఆదామును గాయపరుస్తుంటేనంట, ఆదామంట విధేయత చూపించాడంట. విధేయత అంటే అర్థం ఏంటి? లోబడుట. భార్య భర్తకు లోబడాలి, పిల్లలు, సంఘము సేవకునికి, దేవునికి లోబడాలి. అవునా? దీన్ని విధేయత అంటారు. కానీ ఇదేంటండి, ఆదామంట మరణానికే విధేయత చూపించాడంట. దేవునికి స్తోత్రములు. ఆదామా, నేను నిన్ను గాయపరుస్తున్నా అంటే ఆయన తల వంచాడంట. ఆమేన్. నేను నీ శరీరములో నుంచి వధువును బయటికి తీయటానికి నీ రక్తం అవసరమై ఉన్నది, నీ భాగం అవసరమై ఉన్నది, నీ ఎముక అవసరమై ఉన్నది. నీ అవసరమైతే నువ్వు మరణించవలసి ఉన్నది అంటే ఆ మరణానికి ఆదామంట విధేయత చూపించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. భార్య కొరకు భర్త విధేయత, మరణము కొరకు విధేయత. భార్యను బ్రతికించటానికి భర్త అవసరమైతే మరణమైనా విధేయత. తన భార్య కొరకు త్యాగము చేయవాడే నిజమైన భర్త. ఇప్పుడు రాణి సాక్ష్యం చెప్పింది కదా, మంచిది ఎప్పటి నుంచో అనుకుంటుందంట కందులబోళ్ళలో సాక్ష్యం చెప్పాలని. మీకు తెలుసా, మీ అందరికంటే మంచి స్వరం అవుతాయి. బయటపడలా, ఇంకా ఎక్కడ బయటపడలా, నందిగోలో బయటకు వచ్చేసి స్వరాలన్నీ. అక్కడ సింగర్ ఆమె చర్చిలో. భర్త కొరకు చూడండి, భార్య అందుకనే ఎప్పుడు కూడా భర్త మాటకు లోబడి ఉండాలి. ఎందుకని? అసలు నువ్వు ఉండటానికి కారణం తాను మరణము కొరకైనా విధేయత చూపించాడు. అర్థమవుతుంది యవనస్తులకి? అఖిల్ గారు అర్థమవుతుందండి? రైట్. జాగ్రత్తగా విందాం. ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, మరి ఆదాము తన భార్య కొరకు గాయపరచబడ్డాడు. మనం ఎంతవరకు ఏం చెప్పుకుంటామంటే, అవ్వ కొరకు ఆయన గాయపరచబడ్డాడు, అవ్వ కొరకు ఆయన గాఢ నిద్రలోకి దేవుడు తీసుకెళ్ళాడు అని. కానీ ప్రవక్త మరొక కోణంలో తీసుకొచ్చి, ఆదాము తన శరీరము కొరకే ఆయన తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ శరీరంలో ఆయన భాగము, ఆయన భార్య దాచబడి ఉంది. ఈ శరీరానికి విమోచన, రెడెంప్షన్. ఈ శరీరానికి అంటే సంఘానికి విమోచన కొరకు రక్తం కావాలి. దేవుడు దేని ద్వారా సంఘాన్ని విమోచించాడు? కలవరి శిలువలో ఆయన తన రక్తాన్ని కార్చి మనలను, ఇప్పుడు ఆదాము కూడా తన భార్యను విమోచించటానికి ఆయన తన సొంత రక్తాన్ని కారుస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత సంఘములోకి పాపం ప్రవేశించింది. అవ్వ పాపం చేసింది, మనందరికి తెలుసు. అవునా? ఆమె దానిమ్మకాయ తినలేదు, యాపిల్కాయ తినలేదు, బత్తాకాయ తినలేదు, ఏ కాయలు తినలేదు. ఆ కాయలు తింటే ఈ రోజున భూమి మీద ఒక్కొక్క కాయ చాలా లక్షల్లో పలికేది. అవునా? యాపిల్కాయ తింటే పాపం పెరిగిపోతుంటే అసలు ఎవడని తింటాడు యాపిల్? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే 6 డజన్ యాపిల్స్ కొనుక్కెళ్తున్నాం. మరి యాపిల్ తింటే పాపం పెరిగితే మనం తీసుకెళ్ళి పాపం అంట కట్టుతున్నట్లేగా. అవునా? ప్రైజ్ ది లార్డ్. కానీ అది కాదు, అది మనకు తెలుసు. ఆ పాపం ఏమిటో మనకు తెలుసు. దేవుని స్తోత్రములు. సరే, ఇప్పుడు సంఘం పాపం చేసింది. సంఘం పాపం చేసినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన మరలా ఏదెనులోకి వచ్చి, దేవుని యొక్క ఏదెనులోకి వచ్చి, ఆమేన్, ఆయన ఒక పర్వతం మీద ఒక గొర్రె పిల్లను అర్పించి, జాగ్రత్తగా విందామండి, ఒక గొర్రె పిల్లను అర్పించి రక్తముతో ముంచబడిన, రక్తముతో తడపబడిన వస్త్రాలను తీసుకొచ్చి
ఎవరు కప్పుతున్నాడంటే దేవుని కుమారుడికైన ఆదాముకు, ఆదాములో నుంచి తీయబడిన వధువుకు రక్తపు వస్త్రాలు కట్టబడుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు వీళ్ళ శరీరం మీద ఏమున్నదంటే రక్తపు వస్త్రాలు. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. తన కుమారుడు కొరకు ఒక ప్రత్యామ్నాయం, తన కుమారుడు యొక్క పాపాన్ని కప్పటానికి, తుడిచివేయటానికి కాదు. జాగ్రత్తగా ఇక్కడే మన వాక్యాన్ని పట్టుకోవాలి. ఒక గొర్రె పిల్ల యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని తుడిచివేయలేదు. వింటున్నారా? ఒక పశువు యొక్క రక్తము ఒక మానవుని యొక్క పాపాన్ని కడిగి వేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తము కేవలం పాపాన్ని కప్పిద్ది, పాపాన్ని తొడవలేదు. కేవలం పాపం కప్పబడిద్ది. అర్థమైందండి? మానవుడు మొదట ప్రయత్నం చేశాడు. ఏమని? తన పాపాన్ని కప్పుకోవటానికి ఇస్త్రాకులు చుట్టుకున్నాడు. అవునా? పెద్ద పెద్ద ఇస్త్రాకులు, ఈరోజు ఇస్త్రాకులు అయ్యాయి. కచ్చడపు ఆకులతో, పెద్ద పెద్ద ఆకులతో వారి యొక్క దిశమలను కప్పుకున్నారు, సిగ్గు కనబడకుండా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మానవుడిని విడిచిపెట్టిందో వారి సిగ్గు బయటపడింది. ఆమేన్. నువ్వు కూడా చూడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నంతకాలం నువ్వు దేవుని ఆత్మతోనే నింపబడి ఉంటావు. దేవుని ఆత్మ ఒక్కసారి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీలోకి అంత లోకము, పాపము, లోకాశలు, చెడ్డ తలంపులు అన్నీ వరుసపెట్టి వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వారి పాపాన్ని వాళ్ళు కప్పుకోవడానికి ఏం చేశారు? ఒక ప్రత్యామ్నాయం, ఒక ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు. నీ పాపాన్ని నువ్వే కప్పుకుంటే ఎట్టపోద్ది? నీ పాపాన్ని నువ్వే కప్పుకుంటే ఎలా పోద్ది? ఒక వ్యభిచారి దావీదుతో వచ్చి పాపం చేసింది. అవుతుంది బెత్షెబ. పాపం చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసింది. పాపం పోద్దని. పోద్దా? పోద్దా? స్నానం చేస్తే పాపం పోద్దా? పోదు. వాక్యం ఒప్పుకోదు అలాగా. నీ పాపాన్ని నువ్వే ఎట్ట కడిగేసుకుంటావు? నువ్వే దేవుడువా? కాదు. మనం మట్టి. మట్టి ఎప్పుడు తను తాను శుద్ధీకరించుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మట్టి తను తాను ఎప్పుడు పవిత్రపరచుకోలేదు. దావీదుతో పాపం చేసిన తర్వాత అనుకుంది, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే నా పాపం అంతా పోద్దని. పోలా పాపం పోలా. పాపం వలన ఒక బిడ్డ బయటకు వచ్చాడు. పాపం వలన వచ్చిన జీతము మరణించాడు. పాపం వలన వచ్చిన జీతము ఆమె అనుకుంది, నేను స్నానం చేశాను నా పాపం అంతా పోయిందని. లేదు, చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పాపం వలన ఫలం వచ్చింది. ఆ ఫలం బయటకు రాగానే చచ్చిపోయింది. అర్థమైందా? అంటే నీ పాపం ఎక్కడ దాచలేవు. నీ పాపము దేవునికి కనుమరుగై లేదు, ఉండలేదు, అసలు ఉండదు కూడా. నువ్వు కటిక చీకటిలో పాపం చేసినా దేవునికి కనపడింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున ఆదాము యొక్క పాపము, అవ్వ యొక్క పాపము, అంటే ఆదాము పాపము చేయటానికి కారణం కూడా అవ్వ అయిపోయింది. దేవుని కుమారుడు పాపం చేయటానికి స్త్రీయే కారణమైపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వలు వారు ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్నారని, అది కాదు మార్గమని, దేవుడే పాపాన్ని కప్పటానికి, ఈ మాట వినండి, దేవుడే పాపాన్ని కప్పటానికి ఆయన ఒక గొర్రె పిల్లను అర్పించి రక్తముతో తడచబడి లేక రక్తములో ముంచబడిన వస్త్రాలతో వారి పాపాన్ని కప్పివేశాడు. ఇది ఆదాము యొక్క పాపము నిమిత్తము అర్పించబడిన బలి. ఇప్పుడు రెండవ బలి దగ్గరికి వెళ్తాను. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. వయసు గలవాడై ఉండి మృతతుల్యమై ఉన్నట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను, కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహించక దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసము వలన బలమునొందెను, అందుచేత చాలండి. చూడండి, ఇక్కడ రెండవ దేవుని కుమారుడు ఇతడు ఇస్సాకు. ఆదాము మొదటి దేవుని కుమారుడు, అవునా? ఆదాము మొదట దేవుని కుమారుడు. ఇస్సాకు దేవుని వాగ్దాన పుత్రుడు. అయితే ఆదాముకి ఇస్సాకుకి ఉన్న తేడా ఏంటంటే, ఇస్సాకు శరీరేచ్ఛల వల్ల పుట్టినవాడు. వినాలి, ఇక్కడ ఇస్సాకు శరీరేచ్ఛల వల్ల పుట్టినవాడు కనుక ఇస్సాకు రక్తములో పాపం ఉంది. ఆదాము రక్తములో పాపము లేదు, కానీ ఇస్సాకు రక్తములో పాపం ఉంది. జాగ్రత్తగా ఆ పాయింట్ మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రవక్త కొన్ని వర్తమానాల్లో అబ్రహాము యొక్క నిర్ధారించబడిన నిబంధన అనే వర్తమానంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇస్సాకు జన్మించిన తరువాత ఇందా మనం చదువుకున్నాం, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించు పర్వతమునకు తీసుకొని వెళ్ళి అక్కడ నీవు నీ కుమారుణ్ణి బలి అర్పించాలి. రైట్. ఇప్పుడు అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. ప్రవక్త అన్నాడు, బహుశా ఊరికి 100 మైళ్ళు దాటే, ఊరు ఎక్కడుంటే 100 మైళ్ళు ప్రయాణం చేసి కొండ ప్రాంతానికి వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. గాడిద మీద ప్రయాణం చేసి వెళ్ళి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ అతన్ని అక్కడ ఆపేసింది. ఇక్కడ ఆగేసాయి, నువ్వు ఎక్కడ ఈ పర్వతం మీదకి వెళ్ళు, ఈ పర్వతం మీద నువ్వు ఒక బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద నీ కుమారుడిని బలి అర్పించు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు అబ్రహాము దేవుని కుమారుడు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఆయనను శరీర వాంఛల వల్లే ఇస్సాకు పుట్టాడు, అవునండి. హల్లెలూయా. ఎలా మనం చెప్పగలం అంటే, ఇస్సాకు పుట్టడానికి ముందుగా, వారు వాగ్దాన పుత్రుడిని కలిగి ఉండటానికి ముందుగా వారి దేహాలు మార్పు చెందాయి. ఆమె అబ్రహాము యొక్క శరీరము, శారా యొక్క శరీరము, దేహాలు మార్పు చెందాయి. వారు మరలా యవన కాలంలోకి ప్రయాణం చేశారు వాళ్ళు. ఆమేన్. అబ్రహామే అని చెబుతున్నాడు, మృతతుల్యమైంది. శారా గర్భసంచి మృతతుల్యమైంది. మరి అక్కడి నుంచి జీవం ఎలా వస్తుంది? అందుకే దేవుడు ఏం చేశాడంటే వారి దేహాలు మార్చాడు. సేమ్ అదే సిచ్యువేషన్లో మనం వస్తున్నాం. మరలా మన వాగ్దాన పుత్రుడు మనుష్య కుమారుణ్ణి మనం కలుసుకునే సమయానికి మన దేహాలు కూడా ఒక దినమున ఉదయము 6-9 గంటల మధ్యలో ప్రవక్త చెప్పినట్లుగా మన దేహాలు మార్పు చెందుతాయి. మనము మరొక ఇస్సాకును కలుసుకోబోతున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సంతానానికి ఇచ్చిన వాగ్దానమే ఈ దినమందు వధువులో కూడా నెరవేర్చబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆనందిస్తున్నారు వాక్యంలో? సంతోషిస్తున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అయితే ఇక్కడ అబ్రహాము చెప్పాడు, తనతో వచ్చిన 2 దూతలతో చెప్పాడు, నేను నా కుమారుడు వెళ్తున్నాము, వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి మరలా వచ్చేదము. ఎలాంటి విశ్వాసపు మాట అబ్రహాం పలుకుతున్నాడో చూడండి. నేను అనుకుంటా కింద ఉన్న వాళ్ళు వెర్రి చూపులు చూసి ఉంటారు అబ్రహాంకి వెళ్ళి కదా. 2 వెళ్తున్నారు, ఒకడు బలి అయిపోతాడు,
ఒకడే వస్తాడు. కానీ అబ్రహాం ఏంటి ఇద్దరం వస్తామంటున్నాడు. అంటే మనం కూడా దేవుని మాట పలికితే విశ్వాసం తట్టే పలకాలి. నాకు కలిగిద్ది, నాకు జరిగిద్ది, దేవుడు నాకు నెరవేరుస్తాడు. అబ్రహాము విశ్వాసం నీలో ఉంటే, ఎందుకంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఇప్పుడే గుర్తొస్తుంది నాకు. యేసుక్రీస్తు శరీరము ద్వారా జన్మించిన వారినంట యేసయ్యంట ఆయన రక్తములోనే అబ్రహాము సంతానాన్ని పెట్టుకున్నాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన రక్తములోనే అబ్రహాము యొక్క సంతానాన్ని పెట్టుకున్నాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే అబ్రహాము సంతానంగా క్రీస్తు యొక్క రక్తములో మనము దాచబడి ఉన్నాం. మనం దాచబడి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మన ఎడల ఆయన ఎంత ఆలోచన చేసి ఉంటాడు, ఆయన మన గురించి ఎంత తలంపు చేసి ఉంటాడు. నా బిడ్డలను, నా సంతానాన్ని, అబ్రహాము సంతానములో వచ్చిన వారసత్వాన్ని ఈ భూమి మీద ఎక్కడ రక్షణ లేదు, కానీ వారిని నా రక్తములోనే దాచాలి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ దాచాలి? ఆయన రక్తములో మనం దాచబడి ఉన్నాం. ఈ రోజున ఎంత సంతోషము. ఆయన రక్తాన్ని ఏదన్నా తాకిద్దా? ఆయన రక్తానికి మరణం ఉందా? ఈరోజు కూడా 2025 సంవత్సరాల క్రితం కలవరి శిలువలో కార్చిన రక్తము ఈరోజు కూడా పచ్చిగానే ఉంది. ఈరోజు కూడా సజీవంగానే ఉంది. ఈ రోజున ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని ప్రభువు అనగానే ఆ రక్తము వారి పాపాలను శుద్ధీకరిస్తానే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక్కడ నేను ఇస్సాకు దగ్గరికి వస్తున్నాను. ఇస్సాకు అబ్రహాం అన్నాడంట, కుమారుడా నీ చేతులు వెనక పెట్టు, నేను తాడుతో కట్టేయాలన్నాడంట. దేవుని కుమారుడు మరణమునకు విధేయత చూపించుట. ఇస్సాకు మరణమునకు, ఇందాక ఆదాము సంగము కొరకు విధేయత ఎలా చూపిస్తున్నాడో, ఇక్కడ దేవుని కుమారుడైన ఇస్సాకు అబ్రహాము ఏర్పాటు చేసిన బలి కొరకు విధేయత చూపించుట. ఆమేన్. ఇక్కడ తండ్రికి విధేయత చూపిస్తున్నాడు యేసుక్రీస్తు వలె. అవునా? ఇంతకుముందు కూడా ప్రవక్త మనకు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏమని? బాప్తిసమిచ్చి యోహాను బాప్తిసమిచ్చుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి బాప్తిసం తీసుకుంటుంటే తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆ గొర్రె పిల్ల మీద వాలి, ఆమేన్, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెబితే, ఆమేన్, లోకమంతా ఈయన మాట వినాలి, ఈయనేమో తన తండ్రి మాట వినాలి. ఆమేన్. లోకమంతా ఈయన మాట వినాలి, ఈయన తన తండ్రి మాటకు విధేయత, ఎలాగా ఇస్సాకు అబ్రహాం మాటకు విధేయత చూపించినట్లుగా యేసుక్రీస్తు తన తండ్రికి విధేయత చూపించాలి. ఆమేన్. అందుకనే తండ్రి గొర్రె పిల్లను, అంటే పావురము గొర్రె పిల్లను ఎక్కడికి నడిపించింది? కలవరి కొండ మీదకి నడిపిస్తుంటే పరిశుద్ధాత్మకు ఈ శరీరం విధేయత చూపించింది. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడా నీ సిలువను నువ్వు ఎత్తుకో. తల వంచాడు. నీ సిలువను నువ్వు ఎత్తుకో. ప్రైజ్ ది లార్డ్. విధేయత. అబ్రహాం చెబుతున్నాడు, ఆ కట్టె నువ్వు నెత్తి మీద పెట్టుకో. ఇస్సాకు ఏం చేశాడు? కట్టెలన్నీ కట్టగట్టి నెత్తి మీద పెట్టుకొని కొండెక్కుతున్నాడు. క్రీస్తు సిలువను ఎత్తుకొని కొండ ఎక్కుచున్నట్లుగా. ఆమేన్. ఇస్సాకు కూడా విధేయత. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? 4 దిక్కులకి వెళ్ళాడు, 12 రాళ్ళ నేరాడు. అవునా? అక్కడ కొన్ని పొదలు ఉన్నాయి, ముళ్ళ కంపలు ఉన్నాయి, రకరకాల
రాళ్ళు ఉన్నాయి. కానీ అక్కడ 12 రాళ్లను మాత్రమే ఆయన ఏరి తీసుకొచ్చి 12 రాళ్లతో బలిపీఠం కట్టి, ప్రైజ్ ది లార్డ్, 12 రాళ్లతో బలిపీఠం కట్టి ఆ కట్టెలు పెట్టి ఆ కట్టెల పైన ఎవరిని? ఇస్సాకుని పరుండ పెట్టాడు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, కుమారుడా నీ చేతులు వెనక కడుతున్నాను అనగానే చిత్తము తండ్రి అన్నాడు, లోబడ్డాడు. తన మనస్సు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇక్కడ లోపల. జాగ్రత్త, నువ్వు దేవునికి ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా నీ హృదయంలో ఒక యుద్ధం జరిగిద్దే, వద్దులే దేవుడికి. దేవుడు అంటాడు మేలు కలిగిద్ది చెయ్యి అంటాడు. నీ మనసు అంటదే నువ్వు ఇప్పుడు ఇచ్చావనుకో ఇక నీ దగ్గర ఏముండవు. నీకు తెలుసా, నీ పాత్రను ఖాళీ చేస్తున్నప్పుడల్లా దేవుడు నింపుతాడు. నేను నా దేవుని దగ్గర నేర్చుకుంది అదే. నా పాత్ర, నా జేబు, నా పరసు నేను ఖాళీ చేసిన ప్రతిసారి తిరిగి మరలా దేవుడే నింపుతూ ఉంటాడు. ఒకవేళ నీ పరసు లేకపోతే నీ డబ్బా నువ్వు ఖాళీ చేయలేదనుకో, దేవుడు చూసి ఉండేగా అంటాడు. ఏమంటాడు? ఉండేగా, ఇవ్వకపోయినా ఉన్నాయిగా, కానీ ఖాళీ చేయి. ఏలీ ఏమన్నాడు? యెహోవా ఇలాగు thus saith the Lord, ఆ మొదటి అప్పము తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఇక లేదు, అది చివరిది, అదే తీసుకురా. తీసింది లేదు, ఖాళీ అయిపోయింది. డబ్బా ఖాళీ అయిపోయింది, అంతే. తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చింది. మరలా వెళ్ళి చేయబెట్టేసరికి మరలా సరిపడి ఉంది. మరలా తన కుమారుడికి చేసింది, మరలా చేయబెట్టింది, మరలా నింపబడి ఉంది. నువ్వు ఖాళీ చేస్తున్న కొలదిగా దేవుడు నింపుతాడు. ఇక్కడ అబ్రహాము హృదయంలో కూడా ఒక పోరాటం జరుగుతుంది. ఏం పోరాటమో తెలుసా? 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు వీడు. మళ్ళీ పుడతాడో లేడో కూడా గ్యారంటీ లేదు. అప్పుడు దాకా శారా బతికుండదో కూడా తెలియదు. నీకు వారసులే లేరు, వారసులు ఉండరు. కాబట్టి బలి ఇవ్వటం అంత అవసరమా అని హృదయం అంట అబ్రహాముతో మాట్లాడుతుంది. లోపల మనస్సాక్షి ఒకటి ఉందంట, దేవుని కలిగిన మనస్సాక్షి. అదంటుందంట, అబ్రహాము హృదయమేనో అబ్రహామును ప్రశ్నిస్తుంది. నువ్వు ఇంటికి తిరిగి వెళ్తే శారాకి ఏం జవాబు చెబుతావు? అయ్యా కుమారుడేడి? ఎందుకంటే శారాకి చెప్పి తీసుకురాల కొడుకుని. ఆమె వద్దంటదిగా, ఆమె వద్దంటది కదా, అవునా? కొడుకుని తీసుకెళ్ళి బలిస్తానంటే ఏ తల్లి అయినా ఊరుకుంటుందా? ఊరుకోదు. అందుకే శారాకి చెప్పలా అబ్రహాం. వింటున్నారా? తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శారా ఇంటికి వెళ్ళగానే అడిగిద్ది, అబ్బాయి ఏడయ్యా, అబ్బాయి ఏడి, ఇస్సాకు ఏడి, మన ప్రియమైన కుమారుడు ఏడి అని అడిగిద్ది. అప్పుడు నువ్వేం చెబుతావు అని హృదయం అంట అబ్రహాంను ప్రశ్నిస్తుంటే, లోపల ఉన్న దేవుని ఆత్మ మనస్సాక్షి అందంట, అబ్రహామా నేను సమస్తమును సమకూర్చువాడను, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను సమకూర్చే ఉంచుతాను. కానీ మొదట నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ఆమేన్. మొదట నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, మిగిలిందంతా నేను సమకూరుస్తా. అప్పుడు అంట అబ్రహాం అంట, కుమారుడా నీ జుట్టు కాస్త అడ్డు వస్తుంది, నేను దాన్ని తీస్తాను అని ఆ మెడ మీద ఉన్న ముఖం మీద ఉన్న జుట్టునంతా కూడా తీసి ఆ షర్ట్ కాలర్ అంతా కూడా సరిచేసి, జాగ్రత్తగా వినండి, దాన్నంతా ఉంచి అన్నాడంట, కుమారుడా నా కొరకు నీ మెడను కాస్త పైకి ఇలా లేపగలుగుతావా? ఎందుకంటే మెడ మీద కట్ చేయాలి కదా కత్తితో. నా కుమారుడా నా కొరకు నీ మెడను కాస్త పైకి లేపగలుగుతావా? ఇది ఎక్కడ అడ్డు వస్తుంది బలి ఇవ్వటానికి అనగానే ఇస్సాకు అన్నాడు, సరే తండ్రి అని తన మెడనంట ఎలా పైకి లేపాడంట. ఎలా విధేయత, మరణమునకు దేవుని కుమారుడు విధేయత. ఆమేన్. ఆ మెడను లేపిన తర్వాత ఇంకా 5 నిమిషాల్లో అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వటానికి ఆ పొలాలు సరిచేశాడు, జుట్టు సరిచేశాడు,
తన కుమారుడికి వెళ్ళి చూస్తున్నాడు. ఎక్కడ లోపల ఉన్నది ప్రేమ, తన కుమారుడి యొక్క ప్రేమ. కానీ మొదట నేను నా దేవుని చిత్తమునే నెరవేర్చాలి. ఇందాక మాధవి సాక్ష్యం చెప్పిన తర్వాత తల్లినైనాను తండ్రినైనాను ఆ సహోదరుడు వచ్చి అవసరమైతే నా భార్య నా బిడ్డలను విడిచైనా దేవుని కొరకు నిలబడతానన్నాడే. ఈరోజు వాక్యం యొక్క సాక్ష్యం ఎక్కడ పలికింది? ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు సమస్తమును విడిచి నిలబడుట. దేవుడు అన్నాడు, నీ తల్లినైనా నీ తండ్రినైనా నీ భార్యనైనా నీ భర్తనైనా నీ అక్కనైనా నీ చెల్లినైనా సమస్తమును విడిచి నన్ను వెంబడిస్తేనే నాకు శిష్యులు అవుతారు. కానీ ప్రైజ్ ది లార్డ్. నాకు అన్నీ కావాలంటే దేవుడు నీతో ఉండడు. నాకు అన్నీ కావాలి దేవుడు కావాలంటే దేవుడు ఉండడు. నీకు ఏదన్నా ఒకటే కోరుకోవాలి. డబ్బులు సంచా దేవుడా, ఇస్కరియోతు యోధలాగా. ఆయన కావాలి సంచి కావాలంటే దొరకదు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకో, నేను ఆయన రక్తములో ఉన్నా. దేవుడు తన రక్తములో నన్ను దాచి ఉంచాడు. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే జాగ్రత్తగా గమనించండి. నీ విశ్వాసము యేసు రక్తం మీద ఉంచగలిగితే ఈ రోజున రైట్. ఇప్పుడిక్కడ అబ్రహాము రాళ్ళు ఏరుకొచ్చాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు, మెడ పైకి లేపాడు, ఇస్సాకు మెడ పైకి లేపాడు, పొద్దునైన కొత్తిరి బయటికి తీశాడు, పైకి లేపాడు, ప్రార్థన చేస్తున్నాడు. 5 నిమిషాలు అయింది, దేవుడు రాలా. నిమిషము దేవుడు రాట్లా, 30 సెకండ్లు దేవుడు రాట్లా, 5 సెకండ్లు దేవుడు రాట్లా, 1 సెకండు తన కత్తి అలా పడబోతుంది. దేవుడు వచ్చి అబ్రహాం చేయని అలా పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఆమేన్. నా కొరకు నువ్వు ఏదైనా చేయగలవు, నా కొరకు నువ్వు ఏదైనా వదులుకోగలవు, నా కొరకు నువ్వు ఎలాగైనా జీవించగలవు. దేవుని స్తోత్రములు. ఆయన్ని ప్రేమించేవారు కావాలండి. ఆయనను ప్రేమించేవారు కావాలి. మనకి దేవుడి కంటే బయట ప్రేమలు ఎక్కువ, దేవుడి కంటే బయట విషయాలు ఎక్కువ, దేవుని వాక్యం కంటే లోక సంబంధమైన కార్యాలు ఎక్కువ. ఇంక ఎలాగా దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటుంది? ఉంటే చీకటి ఉండాలి, లేకపోతే వెలుగు ఉండాలి. అవునా? రెండెట్లుంటే ఒక దగ్గర ఎలా ఉంటాయి? ఒక వరలోనే చెప్పండి, తెలిసిన మాట అయినా. ఒక వరలో దేవుడు అన్నాడు, ఒక ఓటలో నుంచి తీపి నీరు రాదు, ఏదన్నా ఒకటే వచ్చింది చలమన్నాక. ఈ ఊర్లో చిన్నప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు, కానీ చలాలు ఉండే మాకు. ఎక్కడో సమాధుల దగ్గర ఉండేవి. అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేవాళ్ళు. ఎండాకాలం వచ్చేసరికి వాగులు ఉండేవి కావు. తవ్వుకొని ఆ నీళ్ళన్నీ చేస్తే ఆ ఒండ్రు మట్టి సొద్దలు వచ్చాయి. చిమ్ముతూ ఉంటే మురికి వస్తూ ఉండేది. ఆ రాళ్ళు ఏరి మంచినీళ్ళు వచ్చేదాకా, చలవ నిండేదాకా ఉండి, లోటాతో నీళ్లు బిందులో పోసుకొని ఏమంటే తేట వచ్చేదాకా ఆగి ఆ నీళ్లు తీసుకొని మంచినీళ్ళకి ఎక్కడ తెచ్చుకునేవాళ్ళం, అలా వాడుకునేవాళ్ళం. దేవుడు అన్నాడు, ఒక ఓటలో నుంచి 2 జలాలు. మరి నీ హృదయంలో 2 ఎందుకు ఉన్నాయి? నీ హృదయంలో ఉంటే దేవుడు, లేకపోతే దెయ్యము. ఇది వరకు ఉండేది ధనమా దైవమా అని. ధనమా దైవమా, డబ్బా దేవుడా, లోకమా దేవుడా, పరిశుద్ధత పాపమా, ఏదుంది నీ హృదయంలో? దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు, అబ్రహామా, దీనిని బట్టి నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వెనక్కి తిరిగి చూడగానే అక్కడేముంది? ఒక గొర్రె పొట్టేలు, మగ గొర్రె. ఏంటిది? మగ గొర్రె. ఆ ద్రాక్షావల్లిలో కొమ్ములు చిక్కుకుపోయి, ప్రవక్త అంటున్నాడు, జాగ్రత్త వినండి, దేవుడు సృష్టికర్త అని చెప్పటానికి, దేవుడు
సృష్టికర్త అని చెప్పడానికి ఆయన ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను అక్కడ సృష్టించాడు దేవుడు. హీ వాజ్ క్రియేటెడ్. ఆయన క్రియేట్ చేశాడు, సృష్టించాడు. ఎందుకంటే ఊరికి 100 మైళ్ళ దూరంలో అరణ్యములో క్రూర మృగాలు తిరిగే స్థలములో ఏ మనుషుడు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీద, అవునా? మరి అంతకుముందే అబ్రహాము 12 రాళ్ళు ఏరాడు, అదంతా ఎతికి. అప్పుడు లేదు గొర్రెపిల్ల, గొర్రె పొట్టేలు, అవునా? ఇస్సాకుకు బదులుగా ప్రవక్త అంటున్నాడు, దేవుడంట అబ్రహాము కట్టిన బలిపీఠాన్నంట దేవుడు వృధా చెయ్యలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన కూడా వృధా కాదు, వృధా కాదు. ఆయన తన కొరకు ఒక బలిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ బలిపీఠం కట్టబడితే ఖచ్చితంగా ఒక బలి జరగాల్సిందే. అబ్రహామా, నువ్వు కట్టిన బలిపీఠాన్ని నేను వృధా చెయ్యను. ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించు. ప్రవక్త చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఆ గొర్రె పిట్టలంట పరలోకము నుంచి పంపబడిందంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చిందంట గొర్రె పొట్టేలు. ఎవరి కొరకు? ఇస్సాకు కొరకు, ఇస్సాకు కొరకు, అవునా? ఇస్సాకుకి బదులుగా బలిపీఠం మీద ఏం కార్చబడింది అంటే రక్తం కార్చబడింది. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు తల్లిదండ్రుల శరీరేచ్ఛ వలన పుట్టాడు గనుక ఇస్సాకు యొక్క పాపము పరిహరించబడటానికి గొర్రెపిల్ల యొక్క రక్తము బలిపీఠం మీద కార్చబడింది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. సరే, ఇప్పుడు నేను మరలా యేసుక్రీస్తు దగ్గరికి వస్తా. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యలో ఇంకొక సంఘం ఉందండి, ఇజ్రాయేల్ సంఘం. సరే, దాన్ని పక్కన పెడదాం. నేను 3వ పాయింట్లోకి వచ్చి ముగిచ్చేస్తా, ఆకలేసేస్తుంది నాకు. ఇస్సాకు కొరకు ఒక బలి, ఆదాము కొరకు ఒక బలి, రైట్. ఇప్పుడు యెహోవా ఈరే తన కొరకే ఒక బలి. జాగ్రత్తగా విందాం. ఈరోజు మీరు చాలా కొత్త విషయాలు దేవుడి సంఘంలో తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. ఆత్మీయ స్థితిలో మనం ఎదగటానికి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఆమేన్. కనుక లేటుగా వచ్చిన వాళ్ళు టైం చూడొద్దు, కానీ ముందుగా వచ్చిన వాళ్ళు చూసుకున్నా పర్వాలేదు, రైట్. ఇక్కడ నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏం మాట గుర్తొచ్చిందంటే, నువ్వు చివరి క్షణము వరకు, చివరి సెకండ్ వరకు దేవుడు నీకు సహాయము చేసేవాడిగా కనబడకపోయినా, ఆమేన్, చివరి సెకండ్ వరకు ప్రార్థన చేసావు, బలిపీఠం కట్టావు, మొరబెట్టావు, కన్నీరు కార్చావు, దేవుణ్ణి అడిగావు, చివరి క్షణం వరకు నీకు జవాబు దొరకకపోయినా నీవు ఆ ఊబిలో పడక మునిపే నీ కొరకు అక్కడ ఉంటాడు ఆయన. నీ కొరకు అక్కడ ఉంటాడు ఆయన. ప్రవక్త షడ్రకు మేషక్ అబద్నిగోల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడది? బబులోను పట్టణంలో, అవునా? బబులోనులో. అమ్మా, మధ్యలో ఎవరు నిద్రపోతున్నారా? హల్లెలూయా, స్తుతి మహిమ, ఎలా చప్పట్లు కొట్టాలి నిద్రపోయే వాళ్ళకి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుని చప్పట్లు కొట్టాలి గట్టి. ఓ ఓ ఆ హల్లెలూయా, 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 ఆ హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు
దేవుని స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సెకండ్ ఏదైతే ఉన్నదో ఇంక అయిపోయింది అని అనుకున్నప్పుడు నిన్ను రక్షించటానికి నీ స్థానములో ఆయన నిలబడతాడు. షడ్రకు మేషకు అబద్నిగోలు అన్నారంట, మేము మొక్కం ఆ విగ్రహానికి, మేము మా ప్రాణం పోయినా సరే ఆ విగ్రహానికి మేము మ్రొక్కము. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా. ఇది ఎలాంటి విశ్వాసం? అబ్రహాములో ఉన్న విశ్వాసం కదా. 50 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టకపోయినా ఎప్పటికైనా ఆయనే ఇస్తాడు. అబ్రహాం విశ్వాసం కదా, నమ్ముతున్నారా? వేలల్లో కూడా అబ్రహాం విశ్వాసం ఏమున్నదా? ఆయన మమ్మల్ని రక్షించకపోయినా ఆయనే మాకు దేవుడు. ఈరోజు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. నెబుకద్నెజరు అన్నాడంట, నేను రాజునైనా ఇప్పటికైనా మీకు తెలిసిందా అన్నాడంట. రాజా నువ్వు చిరకాలము జీవించును గాక అన్నారంట. మరి అయితే ఒప్పుకోండి, అది మాత్రమే చేయం. అడుగు స్టార్ట్ చేశారు, దేవుడు కనపడలా. 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 10 అడుగులు, దేవుడు కనబడతలా. రక్షించడానికి ఎక్కడా కనబడతలా. అగ్నిగుండం దగ్గర అవుతుంది, అగ్నిగుండం వేడి ఇంకా దగ్గర అవుతుంది. వాళ్ళని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు నేను మాడిపోతున్నారు ఓ పక్క నుంచి. ఆమెన్. వీళ్ళు మాత్రం ముందుకెళ్తానే ఉన్నారు, అయినా దేవుడు కనబడతలా. మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడని ఏ దేవుడి గురించి అయితే చెప్పారో ఆ దేవుడు వీళ్ళ కనబడతలా. 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు. వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు కాలిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని ఎగిరి తన్నారంట, అక్కడ దా మేము రాలేమని. వీళ్ళు వెళ్ళి అగ్నిగుండంలో పడగానే అక్కడ ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములో, నీ శ్రమల మార్గములో, నీ కష్టాల మార్గములో, నీ శోధన మార్గములో, నీ కన్నీటి మార్గములో, నీ బలహీనమైన మార్గములో, లేకపోతే నీ యొక్క అప్పుల మార్గములో చివరి వరకు ఆయన నీకు కనబడకపోవచ్చు, కానీ నీ ప్రార్థన వృధా కానివ్వడు, నీ విశ్వాసాన్ని తగ్గిపోనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చివరి క్షణంలో వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళే లోపలే ఎక్కడున్నాడు ఆయన? అగ్నిగుండములో. ఉరెంటుక కాలేదంట, వస్త్రం కాలేదంట. హల్లెలూయా. కనీసం మనం పొయ్యి దగ్గర కూర్చుంటే అప్పుడప్పుడు మా మనవరాళ్ళు బుజ్జోళ్ళ ఇంటికాడ నుంచి వస్తారు, రాగానే తాతగారు అనుకుంటా మీదకి వచ్చేస్తారు. ఎత్తుకోగానే ఆ పొయ్యి దగ్గర ఉన్న పొగసూరు కంపు, ఆ గేదెలకు పెట్టే పొగ వాసన, మొత్తము స్నానం చేసే వస్తారు, కానీ ఆ వాసన వాళ్ళ బట్టలకి వాళ్ళ తలలకు ఉండి భయంకరమైన దిగన మోరొచ్చు వాసన వస్తాను, నాకు రావద్దని. కనీసం వాళ్ళు అగ్నిగుండంలో వేయబడితే ఆ అగ్ని యొక్క కమురు వాసన కూడా వాళ్ళ వస్త్రాలకి తాకనివ్వలేదు దేవుడు. నీ ఎడల కూడా ఆయన అంత శ్రద్ధ తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఎడల శ్రద్ధ వహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైనా చెప్పావా, ప్రభా నేను ఊరు వెళ్తున్నాను, పరలోకంలో నీ దూతకు ఒక మాట చెప్పవా అని ఎప్పుడైనా చెప్పావు? నువ్వు చెప్పావా? నువ్వు చెప్పక మునిపే ఆయనే దూతకు చెప్తున్నాడు అంట, నా బిడ్డలు ప్రయాణం అయి వెళ్తున్నారు, పాదాలకు రాయి కూడా తగలకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాదాలకి ఒక్క రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకోండి, జాగ్రత్త. ఆమేన్. ఎంత శ్రద్ధ వహించే దేవుడు అండి. నీ గురించి, నా గురించి ఎంతగా, నీ గురించి, నా గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక సమయం వచ్చినప్పుడు ఆయన కూడా విధేయుడై, దేనికి? మరణానికి. దేనికి? మరణానికి విధేయుడై తన శరీరము కొరకు ఆయనే తన సొంత రక్తాన్ని తన శరీరము కొరకే కార్చుచున్నాడు. అర్థమైందా?
వాక్యం అర్థమైందా? అయ్యా యేసయ్య మన కొరకు కదా కార్చింది, శరీరం రక్తం కార్చిందంటే మనం ఎక్కడున్నాం? అప్పుడు మనం ఎక్కడున్నాం? అవ్వ ఎక్కడుంది మొదట? చెప్పాలా మీరు? నేను కన్నడ, తెలుగు, మలయాళం అని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆమె గారికి 5 భాషలు వచ్చు. నేను తెలుగు ఒకటే మాట్లాడుతాను. ఇక్కడ మీరు చెప్పొచ్చు, అవునా? ఆదాము అవ్వ బయటికి తీయబడక మునుపు అవ్వ ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. అంటే ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నాం. సంఘం అనగా క్రీస్తు శరీరమే. సంఘం అంటే ఆయన భార్య, అంటే ఆయన శరీరమే. మాంసంలో మాంసము, ఎముకలలో ఎముక, ఆయన శరీరములో శరీరము. అందుకు ఆయన ఏం చేశాడు? తన శరీరము కొరకు. ఎందుకొరకు? మనము పాపములో పడతామని ఆయనకి తెలుసు. ఆయన శరీరాన్ని ఆయన విమోచించడానికి ఆయన రక్తాన్ని, ఆదాము బదులుగా గొర్రెపిల్ల, ఇస్సాకుకు బదులుగా గొర్రె పొట్టేలు, కానీ ఆయన శరీరం కొరకు ఆయన రక్తమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గొర్రె పొట్టేలు లేదు, గొర్రె పిల్ల లేదు, రక్తపు వస్త్రాలు లేవు. ఆమేన్. మనం ఎంత ధన్యులం, మనం ఎంత ధన్యులం. నేను ఒక పాట రాశాను, మీకు గుర్తుందా? యేసయ్య రక్తం గురించి. నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన ఊట, నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన, కల్వరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే. కల్వరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే. నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన ఊట, నా కొరకై తీయబడిన ఊట. కొరడాలతో చించి వేసెను హిమమంత కొరడాలతో చీల్చి వేసెను, తనువంత రక్తముతో తడిసిపోయెను. బలి అయినా యేసయ్య నా పాప ఫలితమేగా, మౌని అయి బలి అయినా యేసయ్య నా పాప ఫలితమే. నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా, నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా చేసిన, జీవజలముతో తృప్తిపరచెను, హిమమంత తెల్లగా నన్ను కడిగెను. జీవజలముతో హిమమంత తెల్లగా కార్చిన రక్తముతో యేసయ్యా అది చాలును నాకయ్యా. కార్చిన రక్తముతో యేసయ్యా అది చాలును నాకయ్యా. నా కొరకై తీయబడిన ఊట, పరిశుద్ధునిగా,
నా కొరకై తీయబడిన పరిశుద్ధునిగా చేసిన కలువరిలో ఆ సిలువపై ప్రవహించిన ప్రభు రక్తమే. ఆమేన్. ఆ సిలువపై ప్రభు రక్తమే నా కొరకై తీయబడిన ఊట పరిశుద్ధునిగా నా కొరకై తీయబడిన ఊట పరిశుద్ధునిగా. హల్లెలూయా. ఇక్కడ ఆదాము కొరకు ఒక గొర్రె పిల్లను సృష్టించినట్లుగా ఆయన చేయలేదు. ఇస్సాకు కొరకు ఒక గొర్రె పొట్టేలును సృష్టించినట్లుగా ఆయన చేయలేదు. ప్రవక్త అంటాడు, ఆయన సృష్టికర్త అంటానికి ఆయన ఏమంటాడు తెలుసా? ఒక దినమందు ఆయన వేటకెళ్ళాడు, విలియం బ్రానమ్, అవునా? మన ప్రవక్త వేటకెళ్ళాడు. వేటకెళ్తే ఆ రోజు వేటాడటానికి ఆయనకి ఏమీ దొరకల. ఒక దుప్పి కానీ, అడవి దొండ కానీ, ఒక అడవి మృగం కానీ ఏది దొరకలేదు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను వేటాడటానికి నాకు ఒక్క జంతువు లేదు, నాకు ఇప్పుడు ఏదైనా ఒక జంతువు నాకు చూపించవా అన్నాడు. ప్రభు అడిగాడు, నువ్వు దేన్ని వేటాడాలనుకుంటున్నావు? నువ్వు ఏది వేటాడాలనుకుంటున్నావు? అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఉడతలు కావాలి ప్రభువా, నాకు 5 ఉడతలు కావాలి ప్రభు, 5 ఉడతలు కావాలి. ఎలాంటి ఉడతలు కావాలి? ఆయన చెప్తున్నాడు, ఒకదాని కళ్ళు బ్లూగా ఉండాలి, ఒకదాని కళ్ళు రెడ్గా ఉండాలి, ఒకదాని కళ్ళు నీలిమ రంగులో ఉండాలి, ఒకదాని తెల్లగా, ఇలా 5 రకాలు కళ్ళు కలిగిన ఉడతలు. ప్రభు అడిగాడు, అవి ఎక్కడెక్కడ ఉండాలి? చూసారా దేవుడు ఎంత క్లారిటీ అడుగుతున్నాడు. దేవుడు నిన్ను కూడా అలాగే క్లారిటీగా అడుగుతుంది. నీకేం కావాలో అది చెప్పాలి. నాకు ఇవ్వు అంటే ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఆపాకులా? ఇవాళ ఉగాదిగా మామిడి ఆకులా? ఆకులు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, సృష్టిని అమ్మేస్తున్నారు ఈ రీతిగా. కొనుగోలు కూడా అట్టే ఉన్నారు, ఆకుల్లాగే. ఎప్పుడు రాలిపోతారో తెలియదు పాపం. సరే, ఏం కావాలి? ఉడతలు ఎక్కడ కావాలి అన్నాడు. ప్రభా ఆ మామిడి చెట్టు కొమ్మ మీద ఒక ఉడతను పెట్టు అని అన్నాడు. ఇదిగో నా ఎదురుగా ఇక్కడ ఒక 2 ఉడతలు ఉండాలి, కొద్దిగా దూరంలో ఆ పొదలో ఒక ఉడత ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచేసరికి 5 ఉడతలు, ఆయన కోరుకున్న 5 ఉడతలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, ఇస్సాకు కొరకు గొర్రె పొట్టేలను సృష్టించినట్టుగా నా కొరకు ఆయన ఉడతలను సృష్టించాడు. ఆమేన్. ఆయన గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు కోరుకుంటే ఏమీ లేకపోయినా నీ కొరకు సృష్టిస్తాడు ఆయన. ఆయన సృష్టికర్త. ఏమీ లేదు, ఖాళీ స్థలం. ప్రభా ఇక్కడ ఒక అద్భుతం కావాలి, సృష్టిస్తాడు. హాగరు కొరకు నీటి ఓటలను సృష్టించలేదా? ఇస్మాయేలు కొరకు సృష్టించలేదా? ఆయన సృష్టికర్త. అది నువ్వు నమ్మాలి. నువ్వు అబ్రహాము సంతానం అయితే నమ్ముతావు. ఆయన చేయగలడనే విశ్వాసము నీలో ఉండాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రైట్, మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. బైబిల్ ఏం చెబుతుందంటే, లేఖనాలు చూపిస్తా. హెబ్రీయులు రాసిన పత్రిక ముగింపులోకి వచ్చాను. తొమ్మిదో అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు. చూడండి, గొర్రెపిల్ల రక్తము ఆదాం పాపాన్ని కప్పింది. వినండి, ఇస్సాకు యొక్క గొర్రెపెట్టేలు యొక్క రక్తము ఇస్సాకు యొక్క పాపాన్ని కప్పింది, అవునా? కానీ ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తము, జాగ్రత్త వినండి, ఇటు చూడండి,
మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఆమేన్. దేనిని? మన మనస్సాక్షిని. పైకి కనబడే పాపమే కాదు, శుద్ధి చేస్తుంది. ఎందుకొరకు శుద్ధి చేస్తుంది? ఆ రక్తములో ఉన్న పరిశుద్ధాత్మ నీ అంతరంగములో ఉన్న పాపాన్ని కూడా కడిగి వేస్తుంది. ఆమేన్. ఇప్పుడు యేసయ్య రక్తము మన పాపాన్ని కప్పటము లేదు. పాపాన్ని, ఆదాము పాపాన్ని కప్పినట్లుగా, ఇస్సాకు పాపాన్ని కప్పినట్లుగా మన పాపాన్ని కప్పటము లేదు. ఏం చేస్తుంది? మన పాపాన్ని కడిగేస్తుంది, శుద్ధీకరిస్తుంది, తుడిచివేస్తుంది. ఇంకా ఆయన చూసినప్పుడు నీ పాపం ఆయనకి కనబడటం లేదు. అంతేకాదు, మొట్టమొదట మనం ఒక లేఖనం చదువుకున్నాం, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము. అక్కడేం రాయి? యేసు రక్తము మనలను, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. రెండవది, మన పాపమును పవిత్రపరుస్తుంది. గొర్రెపిల్ల రక్తములో అది లేదు. కారణం, పొట్టేలు యొక్క రక్తములో అది లేదు. కారణం, వాటి రక్తములో పరిశుద్ధాత్మ లేదు. ఆమేన్. వాటి రక్తములో పరిశుద్ధాత్మ, కానీ యేసుక్రీస్తు రక్తములోనే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ మన పాపాలని కప్పటము లేదు, కడిగేస్తుంది. కడిగేస్తుంది. ఆమె చీపురి తీసుకొని ఏం చేసింది? దీపం వెలిగించి శుద్ధి చేసింది. ఏం చేసింది? చీపిరి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ శుద్ధి చేస్తుంది, క్లీన్ చేస్తుంది, మన పాపాలన్నీ కడిగేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే గొర్రె పొట్టేలులో లేని పరిశుద్ధాత్మ, గొర్రె పిల్లలో లేని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తులో ఉన్నది గనక. ఆమేన్. హల్లెలూయా. ఆదాము రక్తము కార్చినప్పటికీ వారి పాపాలు కప్పటానికి ఒక గొర్రెపిల్ల అవసరమైంది. కానీ మన పాపాలు కడగటానికి ఆయన ప్రత్యామ్నాయంగా దేన్ని తీసుకోలేదు, కానీ తన సొంత కుమారుడిని బలిగా అర్పించి ఆయన రక్తము ద్వారా ఆయన శరీరమైన మనలను మన పాపాల నుంచి విమోచించడానికి కలవరి శిలువలో మన కొరకు ఒక రక్తపు ఓట, ఒక రక్తపు ఓట మన కొరకు ఆ కలవరిలో తీయబడింది. ఆ ఓట ఈ రోజుకి నువ్వు క్షమాపణ అడిగితే ఆ రక్తము నీ మీద, నీ బిడ్డల మీద కూడా కప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసు రక్తము మన పాపములన్నిటి నుంచి మన సాక్షిని శుద్ధి చేయును. మన యేసయ్య, లేచి నిలబడదాం. రక్తము మన సాక్షిని శుద్ధి, మన ప్రధాన యాజకుడు మన కంటే లెగలేకపోతున్నారు, లెగాలి. మన ప్రధాన, మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తము, ఓ యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరములో భాగమై ఉన్న మన కొరకు ఆయన బలి అర్పణ మీద ఆ బలిని మరొక దాని కొరకు కేటాయించలేదు, కానీ ఆయనే మన కొరకు బలి అర్పణగా తన రక్తమును మన కొరకు కార్చి మనలను శుద్ధీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎక్కడ దాచబడి ఉన్నామంటే యేసయ్య రక్తములో. ఆయన కోరుకున్నాడంట, అబ్రహాము సంతానము నా రక్తములో దాచబడి ఉండాలి. ఆమేన్. ఈ రీతిగా అట్టి కృప దేవుడు మనందరికీ కలగ చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య బెన్నీ ఉన్నాడు, ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా తలలు వంచుదాం. అలాగే దేవుడు ఈరోజు దినమందు మనతో మాట్లాడిన వాక్యం